సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమావేశాన్ని నిర్వహించారు. పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎంపీ విమర్శలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్కు రైతులు గుర్తు రాలేదని రఘునందన్ రావు అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. అధికారం పోయాక రైతులపై కేటీఆర్కు ప్రేమ పెరిగి ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ 5.5 దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడు అంబేద్కర్ను గౌరవించలేదని ఆరోపించారు రఘునందన్ రావు. పూర్తయితున్న సందర్భంగా భారత పార్లమెంట్ లోపల సుదీర్ఘంగా భారత రాజ్యాంగ నిర్మాణం పట్ల జరిగినటువంటి కార్యక్రమాలు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవలంబించిన తీరు పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జరిగిన వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. చాలామంది కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి 5.5 దశాబ్దాలని గమనిస్తే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని జయంతుల్ని వర్ధంతులకి మాత్రమే పరిమితం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించలేదు, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు. అమ్మ బతికున్నప్పుడు ఏం పెట్టలేదు, అన్నం పెట్టలేదు. అమ్మ చనిపోయినాక పిల్లమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని బయలుదేరిండు కేటీఆర్ లాంటి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ చుట్టూ దౌలతాబాద్ వాళ్ళు, మరుకు కోళ్ళు, గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు చచ్చిపోయిన రోజు ఏ రోజు కేటీఆర్ గారికి కనబడలేదు రైతులు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి రైతు ధర్నా చేస్తా, రైతు దీక్ష చేస్తా అంటే కేవలం పొలిటికల్ స్టంట్గా మాత్రమే